నరికివేయడం కానీ, బ్రిడ్జింగ్ వ్యవహారం కానీ, అక్రమ తవ్వకాలు ఇవన్నీ కూడా ప్రచారం చేశారు. అసలు ఇసుక తవ్వకాలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ టైం. రెండవది, ప్రభుత్వ పరంగా మీరు ఆ ఏటిగట్టును ఎవరైతే గట్టుని నరుకుతున్నారో అక్రమంగా నరకడం, లేకపోతే బ్రిడ్జింగ్ విషయంలో అక్రమంగా తవ్వకాలా, లేకపోతే అనుమతి లేకుండా వాళ్ళు తవ్వుతున్నారా, అనుమతి ఉండి తవ్వుతున్నారా, వీటి మీద మీరు వెరిఫై చేయాలి. ఆల్రెడీ తాళపూర్లో ఎంఆర్ఓ గారికి అక్కడ ఉన్నటువంటి మా పార్టీ క్యాడర్ వినతిపత్రం ఇచ్చినా కానీ దాని మీద స్పందన లేదు. అందుకని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం పార్టీ క్యాడర్ అంతా కలిసి వచ్చి ఈ వినతిపత్రం ఉంది. వెంటనే దీని మీద స్పందించి అక్రమంగా తవ్వుతున్న వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మీరు కూటమి ప్రభుత్వం అంటే కూటమి తవ్వకాలు అని చెప్పి జరుగుతున్న ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా మేము పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. మాకు బీజేపీకి కూటమి ఇసుక తవ్వకాలకి సంబంధం లేదు. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సాయంత్రం 6 గంటలు దాటితే ఓవర్లోడ్ ఉండకూడదు, కానీ అవి వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. కొద్దిగా సమాధానం లేదు. పార్టీ ఆఫీస్ రాశాను చేస్తే మీకు ఏం కమ్యూనికేట్ ఈ పేపర్లో రాసి అన్ని కూడా వాస్తవాలు అయిపోవు సార్. తెలియంది ఏమీ ఆల్రెడీ ఫోటోలతో సార్ పేపర్లో రాసి కాదండి, అలా కదండి, అన్ని వాస్తవాలు వాస్తవం కాదండి చూపిస్తాం. ఇది ఎక్కడ గోదావరి మేము దాదాపు ఇక్కడే పెరిగాం. గతంలో ఎన్ని ర్యాంపులు ఉన్నాయో డ్రెడ్జింగ్ జరుగుతుందా లేదా, ప్రొక్లైన్ భారీ యంత్రాలతో జరిగిన మాట వాస్తవమే. దాన్ని జరుగుతుంది కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. మేము తీసుకెళ్తాం. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో పగలు చూడండి, పగలు చూస్తే పగలు పడుకుంటాయి, రాత్రులు లెగుస్తాయి. అలా కదా కనిపిస్తున్నది, అధికారులకు ఎందుకు కనిపించట్లేదు? ఇంటెలిజెన్స్ ఇంత వ్యవస్థ ఉంది కదా, ఉన్నా కానీ అధికారులకు కనిపించట్లేదు. ఇది అక్రమాలు రాస్తేనే అప్పుడు మాత్రమే మనం కళ్ళు ఓపెన్ అవుతాయా? దీనివల్ల గవర్నమెంట్కి ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకోవాలనుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెడ్డ పేరే కదండి. అందులో కలిసి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా చెడ్డ పేరే కదా. అధికారులు దాన్ని స్పందించాలి కదా, వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్గా డ్రెడ్జింగ్ కోర్స్ ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకుని వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇస్తారంటే అదే సార్, అడ్మినిస్ట్రేషన్ అంతా మీ ద్వారా జరుగుతుంది. మీరంతా కూడా చూడండి ఇమీడియట్గా. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వాడపల్లి నుంచి తాడిపూడి వరకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి ఇసుక అక్రమంగా అర్ధరాత్రి పూట డ్రెడ్జింగ్ చేస్తూ మరి భారీ యంత్రాలతో నదీ గర్భంలోకి రోడ్లు నిర్మాణం చేసి ఏదైతే జరుగుతుందో దీన్ని తక్షణమే అధికారులు అరికట్టాలి. ప్రభుత్వం మరి ఎంతో పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి గత ప్రభుత్వంలో ఇసుక వలన అనేక అసంఘటిత రంగ కార్మికులు అనేక మంది నష్టపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఏదైతే ఉచితంగా ఇస్తానని ఆయన ఎంతో చిత్తశుద్ధితో ఆయన ప్రకటించారో, మరి అధికారులు నాయకులు మరి ఎవరైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తక్షణం చర్య తీసుకోవాలి. అనేక సంవత్సరాలుగా మేము ఈ ప్రదేశంలో మేము ఉన్నప్పటికీ ఇన్ని ఏటిగట్లు అడ్డంగా తవ్వేసి నదీ గర్భంలో రోడ్లు వేసి మరి అర్ధరాత్రి పూట డ్రెడ్జింగ్ చేసి భారీ యంత్రాలతోటి ఏదైతే ఆ ఇసుకను తరలిస్తున్నారో దాన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే అరికట్టాలి. ప్రభుత్వ అధికారులు మరి పై అధికారులు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, పై నాయకులకి చిత్తశుద్ధి ఉన్నప్పటికీ మరి ఎక్కడ ఏ యంత్రాంగంలో లోపం జరుగుతుందనేది మరి తక్షణమే చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఈ విషయం మీద తక్షణమే జిల్లా అధికారులు అలాగే ఆర్డీఓ గారు స్పందించి ఏదైతే అనుమతి లేకుండా గట్లు తవ్వారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. మరి ఇదే విషయం మీద మేము త్వరలో కలెక్టర్ గారికి అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఉద్యమం చేస్తారని భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇసుక తవ్వకాలు ఏవైతే ఉన్నావో వాటి మీద పత్రికల్లో వార్తలు రావడం, మనం కథనాలు రావడం చూసాము. అందులో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అని చెప్పి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా కలిపి ఇసుకను అక్రమంగా
తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఏటిగట్లను ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మన తాడిపూడి ఏదైతే ఉందో అక్కడ అనవసరంగా పర్మిషన్ లేని చోట ఇసుక తవ్వకాలు గోతులు తవ్విన చోట పిల్లలు అక్కడ స్నానానికి వెళ్ళి అక్కడ చనిపోయిన విషయం, దుర్మరణం పొందిన విషయం మనకు తెలిసిన విషయమే. అనుమతి లేదని తెలిసి కూడా అక్కడ పనులు చేపట్టడం, అది గవర్నమెంట్ దృష్టికి వచ్చినా కూడా గవర్నమెంట్ ఎటువంటి అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా చాలా బాధాకరం. అయితే నిన్న ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కూటమి నాయకులు వ్యవహార శైలి గురించి చెప్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇసుక తవ్వకాలకి, ఇసుక వ్యాపారాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి చెప్తా ఉన్నాం. ఏదైతే ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం, అనుమతులు నిరాకరించడం, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. రెవెన్యూ అధికారులు ఈ ఏటుగట్టున మీరు పరిశీలన చేసి ఎక్కడ ఇసుక తవ్వకాలకు, ఇసుక ర్యాంపులకు అనుమతులు ఇచ్చారు, ఎక్కడ ఈ అనుమతులు ఇవ్వలేదు, అనుమతి లేని చోట వెంటనే మీరు ఆ ప్రాంతాన్ని సందర్శించి వారిపై ఇసుక తవ్వకాలు అనుమతి లేకుండా కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్న వారిపై మీరు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏటుగట్టుని ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా గోదావరికి జూన్ నెల ఎండింగ్లో మనకి జూన్ నెల చివరిలో మనకి వరదలు వస్తూ ఉంటాయి. అనుకోకుండా 1986లో వచ్చినటువంటి వరద అలాంటి ప్రభావం వస్తే ఏ విధంగా ఏటుగట్టును తెగ్గొట్టుకొని కూడా ఆ రోజు రావడం జరిగింది వరదలు ఊరిలోకి. కానీ ఇప్పుడు ఏటుగట్టును మనమే కట్ చేసేసాం. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక వ్యాపారులే కట్ చేసేసారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణ ఎవరు చూస్తారు? ఇలాంటి అంశాలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ కొవ్వూరు నియోజకవర్గ శాఖ మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలను రెవెన్యూ అధికారులు అరికట్టాలి. అదేవిధంగా ఏటుగట్టు ఏదైతే ఎక్కడైతే కట్ చేశారో అది అవసరం లేని చోట ఏటుగట్టును మళ్ళీ సరిచేయాలని, అక్కడ గోడ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం.